అందరికీ నమస్తే వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో అయితే మొన్న మధ్యలో చెప్పినాను కదా ఒక ఇన్ఫర్మేషన్ కరీంనగర్ది సో ఇవాళ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ వచ్చే సండే రోజు హోటల్ మైత్రిలో మనది స్టాల్ ఉండబోతుంది ఓన్లీ ఎక్స్క్లూజివ్ గా మనది అండ్ జ్యువెలరీ వచ్చేసి ఏఆర్ బ్లింగ్ బై ఆకాంక్ష వాళ్ళది అండ్ మనది ఉంటది అండ్ 10 AM నుంచి 10 PM వరకు సో కరీంనగర్ వాళ్ళకి ఆల్రెడీ నేను ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అందరికీ ఫార్వర్డ్ చేసిన అండ్ ఈ వీడియో ద్వారా కూడా మీరు ఇది షేర్ చేయండి సో దట్ ఆ రోజు కలెక్షన్ అంతా చూడొచ్చు అన్ని డీటెయిల్స్ ఇచ్చిన కదా ఇంకోటి షార్ట్ లో కూడా పోస్ట్ చేస్తా అండ్ ఇవాళ శారీస్ కి వస్తే ఏంటంటే ఇవి కంప్లీట్ డిజైనర్ శారీస్ ఫ్యూ హ్యాండ్ పిక్డ్ శారీస్ ఉన్నాయి బట్ మంచి కలర్ఫుల్ గా ఫ్యాబ్రిక్ వచ్చేసి ముంగా క్రేప్ సిల్క్ విత్ పైతానీ బార్డర్ రిచ్ పైతానీ బార్డర్ కంప్లీట్ వీవింగ్ లో లైట్ బేబీ పింక్ సిల్వర్ కలిసిన షేడ్ లో ఇది మనకి బార్డర్ ఉంటది శారీ మొత్తం కూడా ఇట్లా పోల్కాస్ అని కాదు కానీ కొంచెం ఆల్మోస్ట్ పెద్ద పెద్ద డైమండ్స్ లాగా ఈ సిల్వర్ వి బుట్ట ఇట్ సైడ్ చిన్న బార్డర్ ఆల్మోస్ట్ ఒక 3 to 4 inches లోపే ఉంది ఇక్కడ మాత్రం ఒక 5 to 6 inches వరకే ఉంది ఇట్లా ఉంటా ఎడ్జ్కి వచ్చేసి ఫినిషింగ్ గ్రీన్ మెహందీ గ్రీన్ కనిపిస్తుంది కదా అదే మనకి బ్లౌజ్ వచ్చింది ఎవరైతే ఈ శారీ డీటెయిల్స్ అడిగినప్పుడు నేను బ్లౌజ్ పిక్ పెడతాను టాజల్స్ లో కూడా మల్టీ కలర్స్ వస్తుంది ఫాల్ బాగా పడుతుంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి బట్ చాలా ఎలిగెంట్ గా బాగుంటాయి 4250 లో అవైలబుల్ ఉన్నాయి అండ్ దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది దేనికి సెల్ఫ్ వచ్చింది దీని కాంట్రాస్ట్ నేను చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైస్ చెప్పినా కదా ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ తర్వాత కూడా సెకండ్ టైం కూడా డ్రై వాష్ తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు సో హైట్ బిందాస్ హైట్ ఉంది హైట్ విషయంలో ఏమీ తేడా లేదు అండ్ ఎక్కువ తక్కువ ట్రాన్స్పరెంట్ లేదు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ మెహందీ గ్రీన్ కలర్ కి ఎడ్జ్కి వచ్చేసి మెజంతా పింక్ కలర్ వచ్చింది ఈ టాజల్స్ తోటి ఈ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఎట్లా వస్తుంది అంటే ఈ బ్రొకేడ్ ఉన్నదంతా మనకి బాడీ ఇక్కడ ఈ ఫ్లోరల్ వచ్చింది మనకి హ్యాండ్స్ కి సో ఇట్లా కాంట్రాస్ట్ ఎవ్రీథింగ్ సిమిలర్ గానే నేను కట్టుకున్న శారీలో కూడా ఇట్లాగే ఉంది అనమాట కాంట్రాస్ట్ వచ్చేసి నేను కట్టుకుంది బేబీ పింక్ కదా గ్రీన్ కి ఇట్లానే వచ్చింది అది పర్చేస్ చేసే వాళ్ళకి పెడతాను అండ్ ఈ శారీలో అన్ని కలర్స్ లో ప్రీ ఆర్డర్ ఉంది కానీ మినిమం 15 days అప్పటికైనా ఓకే అనుకుంటే మీరు జాగ్రత్తగా వినండి మినిమం 15 days పడుతుంది ప్రీ ఆర్డర్ కి సో అన్ని కలర్స్ అప్పుడు అవైలబుల్ ఉంటాయి ఇది ట్రాన్స్పరెంట్ ఎక్కువ తక్కువ లేదు ఇంకా అన్నిటికీ ఇట్లానే ఉంది నేను ఇప్పుడు దాన్ని చెప్పట్లేదు జస్ట్ కలర్ కాంబినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డార్క్ నేవీ బ్లూ దీంట్లో మాత్రం ప్రాపర్ గా రౌండ్ పెద్ద పోల్కాస్ లాగా వచ్చింది ఎడ్జ్ కి చూసుకుంటే కంపేటివ్లీ కొంచెం చిన్నగా ఉంది బార్డర్ సేమ్ అదే మీనా వర్క్ ది మనకి మల్టీ కలర్స్ వచ్చింది ఎడ్జ్కి వచ్చేవరకు ఎల్లో బ్రైట్ ఎల్లో మల్టీ కలర్స్ తోటి టాజల్స్ తోటి ఎండ్ అవుతుంది పళ్ళు బ్లౌజ్ సేమ్ బ్రొకేట్ మనకి బాడీ వస్తుంది ఈ ఫ్లోరల్ వచ్చేసి మనకి హ్యాండ్స్ వస్తుంది బాగున్నాయి అంటే హ్యాపీగా రిసెప్షన్స్కి పెళ్ళిళ్ళకి కూడా కట్టుకునేంత చాలా బాగున్నాయి లావెండర్ కలర్ చూపించే ముందు ట్రాన్స్పరెంట్ దీంట్లో కూడా చూపిస్తున్నా అండ్ ఈ లావెండర్ కలర్కి జాల్ ప్యాటర్న్ అంటాం కదా అట్లా వచ్చింది కంప్లీట్ జాల్ లాగా ఇట్లా అడ్డంగా రావడం అండ్ ఇక్కడ సైడ్ పైన సైడ్ చిన్న బార్డర్ ఇటు సైడ్ కొంచెం బ్రాడ్గా ఆల్మోస్ట్ 5 to 6 inches లోపే ఉంది ఎడ్జ్కి వచ్చేసి బేబీ పింక్తో ఎండ్ అయిన తర్వాత మల్టీ కలర్ టాజల్స్ తోటి పళ్ళు బ్లౌజ్ బ్రొకెట్ ది బాడీకి అండ్ ఈ ఫ్లోరల్ ఉన్నది బ్లౌజ్కి నెక్స్ట్ లైట్ పింక్ కలర్ ఇది దీనికి డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూది ఎడ్జ్లో వచ్చింది పైపింగ్ వెరాజ్ టాజల్స్ ఎండ్ అయినాక ఇక్కడ బ్లౌజ్ చూసుకుంటే మాత్రం సెల్ఫ్లో వచ్చింది సో అప్పటికైనా మన దగ్గర కాంట్రాస్ట్ ఈ కలర్ కానీ ఉంటే వేసుకోవచ్చు బట్ దీంట్లో సెల్ఫ్ రావడం వల్ల ఇది ఒక టైప్ ఇది నచ్చటో ఇది కూడా నచ్చుతుంది కదా గంధం కలర్ డార్క్ గంధం కలర్ రెడ్ వచ్చింది ఎడ్జ్లో అయితే ఇక్కడ ఈ ఫినిషింగ్ కోసం ఇక్కడ మనకి రెడ్ కనిపిస్తుంది కదా అదే మనకి పైపింగ్ అండ్ ఇక్కడ ఫినిషింగ్ కోసం ఇక్కడ బార్డర్లో కూడా చేంజ్ డిఫరెంట్గా ఉంది ఫ్లోరల్నే కొంచెం షార్ప్ ఎడ్జెస్ లాగా మధ్యలో బూటా కూడా చేంజ్ అయింది ఇట్లా పళ్ళు దీంట్లో కూడా కాంట్రాస్ట్ రాలేదు సెల్ఫ్ వస్తూ ఈ బ్రొకేడ్ బాడీకి అండ్ ఈ ఫ్లోరల్ అనేది మనకి హ్యాండ్స్కి వచ్చింది లాస్ట్ మెజంతా పింక్ చూపిస్తున్నాను ఈ మెజంతా పింక్ లో మాత్రమే ఈ 2 sides ఈక్వల్ బార్డర్స్ ఉన్నాయి జాల్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ మల్టీ కలర్స్ తోటి శారీ మొత్తం కూడా ఉంది ఎడ్జ్కి వచ్చేసి టర్మరిక్ ఎల్లో తోటి ఎండ్ అయింది చిన్నగా ఫినిషింగ్ వచ్చి పైపింగ్ వచ్చింది అండ్ కొంగిది మల్టీ కలర్స్తో వెరాజ్ బ్లౌజ్ సేమ్ శారీ కలర్తే మనకి బ్లౌజ్ బ్రొకేట్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసింది ఇది వచ్చేసి సింగిల్ కలర్ ఎక్స్క్లూజివ్ పీస్ కలర్ కాంబినేషన్ ఫస్ట్ చూద్దాం మంచి బేబీ పింక్ కి స్ట్రైప్స్ అడ్డంగా వస్తుంది జరీ లైన్స్
ఎడ్జ్కి వచ్చేసి ఫినిషింగ్ గా ఒక బార్డర్, స్కాలప్ బార్డర్ ఎల్లో తోటి, దానిపైన కూడా డీటెయిల్ ఆఫ్ ఎంబ్రాయిడరీ, 2 sides ఈక్వల్ చిన్న బార్డర్, అటాచ్ బార్డర్, వేరస్ మధ్యలో కంప్లీట్ కూడా ఇన్బిల్ట్ అటాచ్ బార్డర్ కాదు. ఉల్టా సైడ్ వచ్చేసి ఇది. శారీ ఎప్పటికైనా ఎక్కువ వెయిట్ లేదు, వన్స్ మనం బ్లౌజ్ తీసినామంటే అంత వెయిట్ కూడా ఉండదు. ఇది వచ్చేసి కొంగు ఇట్లా ఫినిష్ అయింది కదా. బ్లౌజ్ చాలా వర్క్ తోటి వస్తుంది. ఫ్యాబ్రిక్ అదే ముంగా క్రేప్ సిల్క్, బట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటిన్. సో డీటెయిల్గా చూపిస్తున్నానే అనుకుంటున్నాను. ఇది వచ్చేసి కంప్లీట్ వర్క్ మనకి బ్యాక్ సైడ్ రావడం, తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి మళ్ళీ చూపించిన బ్యాక్ కనిపించిందా. సో ఇది వచ్చేసి 4500. సో ఈ శారీ కూడా ప్రీ ఆర్డర్ ఉంది, కాకపోతే 15 days టైం పడుతుంది. సో నేను మధ్య మధ్యలో అంటుంటాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోరా 1 lakh ఎప్పుడు తీసుకొస్తారా అని చెప్పి. నాకు ఎందుకో నాకే ఒకసారి అనిపించింది, ఎందుకు అట్లా అంత 1 lakh తీసుకురారా, భగవంతుడు తీసుకొచ్చే టైంకి తీసుకొస్తాడు, అంతేగాని మళ్ళీ స్పెసిఫిక్గా ఇలా చెప్పడం ఎందుకు. ఆ రోజు నాకే మంచి నచ్చలేదు. సో అది కూడా నేను మీకు కన్వే చేస్తున్నాను. బికాస్ ఏదానికైనా పేషెన్స్ ఉండి మనం చేసే హార్డ్ వర్క్ మాత్రం రోజు అంతే ఇంప్లిమెంట్ చేస్తూ అదే హార్డ్ వర్క్ చేస్తూ పోతూ ఉంటే ఏ టైం ఎప్పుడు రావాలి అదే ఎప్పుడైనా ఖచ్చితంగా వస్తుంది. మన ఫేస్ మనకి లైఫ్లో వచ్చేది, అవతల వాళ్ళకి వచ్చేది, ప్రతి ఒక్కరికి దేవుడు పార్షియాలిటీ అంటూ ఏముండదు, అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఇస్తాడు, కొంచెం ముందు వెనక. అది ఎందుకో నాది నేనే అనుకొని అది కూడా మీకు కన్వే చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే బాగుంటుందని నేను చెప్పినా కూడా అనుకోవాల్సింది మీరు కాబట్టి దట్స్ అప్ టు యూ. బట్ నా వర్క్ నేను రోజు చేసేది, దాంట్లో ఏదున్నా మీ సజెషన్స్ ఇవ్వండి, తర్వాత శారీస్ ఎట్లా ఉన్నాయి, తెప్పించుకున్న ఫీడ్బ్యాక్ ఇవన్నీ అయితే ఇస్తుండండి. థ్యాంక్ యూ.